నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. టీ20 ప్రపంచ కప్ 2024తో భారత జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిపోవడంతో అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కొంతకాలం పాటు గంభీర్ ఈ బాధ్యతలు కొనసాగనున్నాడు. ప్రధాన కోచ్ గా గంభీర్ ప్రయాణం శ్రీలంక టూర్ తో మొదలు కానుంది. ఈ సిరీస్ లో భారత్ జట్టు టీ20 వన్డే సిరీస్ లు ఆడనుంది. కాగా భారత కోచ్ గా గంభీర్ కు అవకాశం దక్కడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన మెంటార్ ను కోల్పోయింది. గంభీర్ నేతృత్వంలో కోల్కతా జట్టుకు పనిచేసిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో చేరవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. పర్యవసానంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కొత్త కోచింగ్ సిబ్బందిని అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. గంభీర్ స్థానంలో రాహుల్ ద్రవిడ్ ను మెంటార్ గా నియమించుకోవాలని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యోచిస్తున్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం గంభీర్ స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ను నియమించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. జాక్వెస్ కలిస్ గతంలో కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడారు. 2012, 2014లలో గంభీర్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన 2 సార్లు అతడు జట్టులో ఉన్నాడు. ఇక 2015 సీజన్లో కోల్కతా జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరించాడు. అయితే ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ గా అవకాశం దక్కడంతో జట్టును వీడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా వెళ్లాడు. కాగా గంభీర్ ఆధ్వర్యంలో కోల్కతా జట్టు ఈ ఏడాది ఐపీఎల్ 2024 టైటిల్ ను కైవసం చేసుకుంది.